సత్య అయితే అందంగా రెడీ అయ్యి పాల గ్లాస్‌తో శోభనం గదిలోకైతే వస్తూ ఉంటుంది. అంతలోగా అక్కడ ఉన్న అయితే కృష్ణ అయితే చాలా షాక్ అవుతూ ఉంటాడు. ఇద్దరు కూడా చాలా రొమాంటిక్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. తనైతే లోపలికి వస్తూ ఉండగానే కృష్ణ అయితే దగ్గరికి వెళ్లి సత్యాని తీసుకొని వచ్చి కూర్చోబెడతాడు. కూర్చున్నాక తననైతే సత్య అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని చూస్తూ ఉండిపోతుంది కృష్ణనైతే. కూర్చోబెట్టిన తర్వాత అక్కడ వేరే వాళ్ళైతే దొంగలు ప్లాన్ చేశారు. మహాదేవనని ఎలా అయినా ఈరోజు చంపేయాలని చెప్పేసైతే ప్లాన్ చేశారు. అంతలోకి వీళ్ళిద్దరూ కూడా సోమనం గదిలో ఉంటూ ఒకరి మనసుని ఒకరు చూసుకుంటూ చాలా సిగ్గుపడుతూ ఉంటారు. సత్య అయితే కూర్చున్నది లేచి అయితే సిగ్గుపడుతూ లెగుస్తూ ఉంటుంది. ఇంతలోనే మహాదేవ అయితే ఇంట్లో ఉంటాడు. చాలా కోపంగా ఏం జరుగుతుందన్నట్టుగా చూస్తూ ఉంటాడు. సత్య అయితే లేచేసరికి తన కొంగుని పట్టుకొని లాగుతాడు కృష్ణ. తినైతే చాలా హ్యాపీగా సిగ్గుపడుతూ ఉంటుంది. అంతలోనే అక్కడ ఉన్న కృష్ణ అయితే దగ్గరికి వస్తూ ఉంటాడు. తినైతే చాలా కొంచెం మంచిగా ఫీల్ అవుతూ ఉంటుంది. సిగ్గుపడుతూ ఉంటుంది సత్య అయితే. అక్కడ ఉన్న మహాదేవ అయితే చాలా కోపంగా ఉంటాడు. అక్కడికి దగ్గరికి వచ్చిన దొంగలందరిని చూస్తూ చెప్పేసైతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.